షలోమ్. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సండే స్కూల్ బిడ్డలకు మరి ఈ యొక్క దేవుని యొక్క బడిలో మనమందరము కూడా కూర్చొని ఉన్నాం కదా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు కొన్ని మాటలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ దేవుని యొక్క బడిలో ఏం నేర్చుకున్నారు? వచ్చిన వెంటనే మీరు ఏం నేర్చుకున్నారు? ప్రార్థన చేశారు, పాటలు పాడారు, కంటక వాక్యము చెప్పారు కదా. అయితే దేవుని యొక్క బడిలో మీ యొక్క అనుభవం ఏమిటి? ఏం నేర్చుకున్నారు? కంటక్ష వాక్యం నేర్చుకున్నారు, దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకున్నారు, దేవుని యొక్క సన్నిధిలో అనగా దేవుని యొక్క బడిలో ఎలా కూర్చున్నారో మీరు నేర్చుకున్నారు. ఈ వారం మీరు చాలా నేర్చుకున్నారు కదా. అయితే ఈ యొక్క బడిలో ఏం జరుగుతుంది మీకు అని అంటే, దేవుని యొక్క బడిలో జ్ఞానము దొరుకుతూ ఉంది, దేవుని యొక్క బడిలో ఆనందము దొరుకుతూ ఉంది, దేవుని యొక్క బడిలో ఆరోగ్యము దొరుకుతూ ఉంది, దేవుని యొక్క బడిలో తల్లిదండ్రులను గౌరవించడము నేర్చుకున్నాము అని మీరు చెప్పారు కదా. అయితే ఈ రోజుని పాఠము మనము నేర్చుకోబోతూ ఉన్నాం కదా. మీరందరూ కూడా శ్రద్ధగా కూర్చున్నట్లయితే బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క పాఠాన్ని మనము ఈ రోజుని నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క పాఠములో మొదటి భాగంలో మనము దేవుడు ఎలా ఉంటాడు అన్న పాఠము ఈ రోజుని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు ఎలా ఉంటాడు అనే ఒక పాఠాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఎలా ఉంటాడని ఆశ్చర్యపడుతున్నారు? దేవుడు గొప్పవాడును ఆశ్చర్యకరుడనై ఉండి మనము ఆయనను సంపూర్ణుడిగా ఎన్నటికీ గ్రహించిన కాపరి ఉన్నాడు. దేవుడు మనముకు ఆయనను గూర్చి తెలియజేయు ఒక అద్భుతమైన గ్రంథము మనకిచ్చి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈరోజు మనము ఏం నేర్చుకోబోతూ ఉన్నాము అనంటే, దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అది ఏ పుస్తకము? ఆ పుస్తకము బైబిల్, దేవుని వాక్యము. దేవుడు సమస్తమును కలిగజేస్తున్నని బైబిల్ బోధిస్తూ ఉన్నది కదా. అయితే దేవుడు సూర్యుడును చంద్రుడును రాత్రి యందు ప్రకాశించు అసంఖ్యమైన నక్షత్రములను కలుగజేసిన కదా. తరువాత దేవుడు పురుషుడిని మరియు స్త్రీను కూడా సృజించాడు కదా. దేవుడు మనలను ఎందుకు సృజించాడు అంటే, మనము దేవుణ్ణి ప్రేమించుటకు, దేవుని చేత మనమేమై ఉన్నాము అంటే సృజింపబడుటకు
అంటే ప్రేమించబడుటకు సృష్టింపబడి ఉన్నాము. అయితే దేవుడు మనందరినీ ఎరిగి ఉన్నాడు మరియు ఆయన మనలందరినీ ప్రేమించి ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి ఉండి ఆయనను ప్రేమించాలని మనము ఆశిస్తే దేవుడు ఆయనను ఎంతగానో సంతోషింపజేస్తూ ఉంది. దేవుని ఎరుగుట మరియు ఆయనను ప్రేమించుట ఆయన మనము చెయ్యటలన్నిటిలో శ్రేష్టమైనది. అయితే అది మనల్ని ఎంతగానో సంతోషించినట్లుగా చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని యొక్క పిల్లలు, ఈ పాఠంలో దేవుని గూర్చి బైబిల్ ఏం బోధిస్తుందో చూద్దామా? మనలను ఎంతగానో ప్రేమిస్తున్న దేవునిని గూర్చి 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. పిల్లలు, మనము ఈ రోజుని ఏం నేర్చుకోబోతున్నాము అనంటే 5 విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి అనంటే దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి అని మనకి బైబిల్లో వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 45వ అధ్యాయములో 5వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క దేవుడు కలడు, ఆయన సత్యమయ్యుండి జీవించుచు ఉన్న దేవుడు. ఆయన ఇలా చెప్పాడు, నేను యెహోవాను, నేను తప్ప మరి యొక్క ఏ దేవుడునూ లేడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక బలం కాదు, దేవుడు జీవించుచు ఉన్న వ్యక్తి మరియు మనల్ని అందరినీ ఎరిగియుండి ప్రేమించుచున్న వ్యక్తి. మనము ఆయన ఎరిగి ఉండాలని ఆశించిన ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ పైగా మన హృదయము పూర్తిగా ఆయనను ప్రేమించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఒక వ్యక్తి అయి ఉన్నాడు. చూడండి, 2వ మాటగా మనం చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆత్మ అయి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడని ఎక్కడ మనకి బయలుపరుస్తుంది అనంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయములో 24వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వ్యక్తి అయినప్పటికీ మనము కలిగినట్లుగా ఆయన శరీరము లేదు. దేవుడు ఆత్మయున్నాడు, ఆత్మయున్న దానిని మనము చూడలేము. దేవుడు నిన్ను సృజించినప్పుడు ఆయన నీకొక శరీరమును అనుగ్రహించి ఉన్నాడు, ఆత్మను కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ నీ శరీరమునందు నివసించుచున్నది. ఇతరులకు నీ శరీరము చూడగలరు గాని ఆత్మను చూడలేరు. అయితే పిల్లలు, దేవుడు సంపూర్ణమైన ఆత్మ మన వల్లే ఆయనకు దేహము లేదు గనుక ఆయనను మనము చూడలేకపోతున్నాము. బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మరి తెలియజేయమనగా దేవుడు ఆత్మయున్నాడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ఈ లేఖనంలో మనకి తెలియపరుస్తుంది. మనము ఆయనను చూడలేకపోయినప్పటికీ కూడా దేవుడు నిజమైన మరియు సజీవుడైన దేవుడిగా మన మధ్య నివసించుచూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎరిగి ఉండాలని ఆశించుచూ ఉన్నాడు. మనము ఆయనను ఎరిగి ఉండినను ఆయనను ప్రేమిస్తాము. మనము ఆయనను ప్రేమించిన ఎడల ఆయనకు లోబడతాము అని ఈ రోజుని దేవుడు ఆత్మయ్య ఉన్నాడని, దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడని మనము ఈ రోజుని నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మరి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం.
దేవుడు మళ్ళీ ఏమై ఉన్నాడు అని అంటే మహిమాపూర్ణుడు అయి ఉన్నాడు అని మనకి లేఖనములో తెలియపరుస్తూ ఉంది. దేవుడిని మహిమ ఎంతో తేజమైనట్టుగా ఆయనను మనము చూడజాలము. సూర్యుని కాంతి మనము చూడలేము. అది మన నేత్రములకు బాధను కలిగిస్తూ ఉంది. దానికి కొంత సమయము తీక్షణగా చూస్తే మన దృష్టిలో కోల్పోతాము. దేవుని మహిమ సూర్యకాంతి నింపిన తేజోవంతమైన అందుకు బట్టి ఆయనను మనము చూడలేము. దేవుడు ఈ బైబిల్ గ్రంథములో ఒక మాటని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనములో చెప్పినట్లుగా, ఏ నరుడును నన్ను చూసి బ్రతకలేడు అని చెప్తూ ఉన్నాడు. అవును, బైబిల్ గ్రంథములో మనకు మోషే అనే ఒక వ్యక్తి వారి గురించి తెలియజేస్తూ ఉంది. చూడండి, మోషే దేవుణ్ణి ప్రత్యక్షమైన స్నేహితుడు. ఆయన దేవునితో మాట్లాడేవాడు. అనేక మార్లు దేవుడు కూడా ఆయనతో మాట్లాడేవాడు. కానీ మోషే దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. నిజమే ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మోషే దేవుడిని ఎన్నడూ చూడలేదు గనుక మనము కూడా దేవుడిని చూడాలి అనంటే హృదయముతో చూడాలి అని ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే ఒక దినము దేవుణ్ణి ప్రత్యక్షమై అనుగ్రహము కోరుతూ నిర్గమకాండములో 33వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నట్లయితే, దయచేసి నీ మహిమను నాకు చూపించమని అడిగాడు. దేవుడు మోషేతో, నీ ముఖము నా ముఖమును చూడజాలవు, ఎందుకనగా ఏ మానవుడును నన్ను చూసి బ్రతికి ఉండలేదు. కానీ నేను నిన్ను బండసందుల్లో దాటి వెళ్ళేదను. మోషే ఒంటరిగా ఆ కొండ ఎక్కాడు. దేవుడు ఆయన ఆ బండసందులో దాచి దేవుడు తన మహిమను ఆయనను దాటి వెళ్ళినట్లుగా చేసెను. మోషే దేవుణ్ణి చూడలేదు గాని ఆయన మహిమను కొంతమట్టుకే చూడగా ఆయన ముఖము సూర్యకాంతి వలె ప్రకాశించెను. మోషే కొండ దిగినప్పుడు ఆయన ముఖము ప్రకాశించినట్లుగా ప్రజలు ఆయనకు భయపడి, యెహోవా ఇల్పడులో నీ వంటి వాడు ఎవడునో, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు అని నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో మోషే ఆ ప్రజలతో ప్రకటించి, దానిలో ఆశ్చర్యమేమీయూ లేదు. నిజమే దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అనగా దేవుడు పవిత్రుడు, పరిపూర్ణుడి, పాపము లేనివాడిగా ఉన్నాడు. బైబిల్ చీకటిని పాపమును సూచించినట్టున్నది. దేవుణ్ణి గూర్చి బైబిల్ చెప్పినదేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి పాపము ఎంత మాత్రమునూ లేదు అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు వెలుగును మహిమయై ఉన్నాడు. ఆయన పవిత్రుడును, దేవుడైనను పాపము చెయ్యడు. దేవుడెన్నడను మంచి సరైన దానినే చేస్తాడు. పాపకరమైనది ఏదియు దేవుని సన్నిధిలో ఉండజాలదు. బైబిల్ నందు కీర్తనలు మనం చూసినట్లయితే 99వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినదేమనగా, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. దేవుడు యెషయా అనే ప్రవక్తతో ఒకసారి దర్శనములతో మాట్లాడుతూ, దర్శనముగా కలవడం వంటి దేవుడు తన సింహాసనమును ఆసీనుడై ఉన్నట్లు యెషయా దర్శనముతో చూశాడు. ఆయన చుట్టూ అనేక దేవదూతలు చేరి దేవుణ్ణి ఈ రీతిగా స్తుతిస్తూ ఉండి, యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమును ఆయన మహిమతో నింపబడి ఉన్నవి అని యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 3వ వచనములో మనకి కనబడుతూ ఉంది. యెషయా తన దర్శనములో దేవుణ్ణి చూసినప్పుడు భయభీతుడిగా అయ్యాడు. ఆ దర్శనము తాను పాపినని, దేవుడు పరిశుద్ధుడని తెలియజేస్తూ ఉంది. నిజమే ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా,
ఈ యొక్క దేవుని యొక్క బడిలో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని నేను నీకు చెప్పి నేను ముగించటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మరి యొక్క మాటలో ఏమై ఉన్నాడు అనంటే ప్రేమ అయి ఉన్నాడు. అయితే అనగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ శ్రేష్టమైనది మాత్రమే మనకు పొందాలని ఆశిస్తాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఎలా తెలియను అనంటే రెండు విధాలుగా తెలుసుకునవచ్చును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను అని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు తన ప్రాణము అర్పించుట కొరకు అనుగ్రహించి మరి గనుక ఆయన మనలను ప్రేమించుతున్నాడని తెలుసుకోగలము. దేవుడు మన ఎడల ఆయన ప్రేమను తన కుమారుడు అయిన యేసు క్రీస్తు మన పాపములను మాట్లాడి చెడు మాటలు లేక చేసి చెడు క్రియల నిమిత్తము మరణించుట కొరకు అనుగ్రహించుట ద్వారా తన ప్రేమను కనపరిచెను. బైబిల్ చెప్పినది మనగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడవలసి ఉన్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ రోజుని నీవు ఇలా తలంచి ఉండవచ్చు. నేను మాట్లాడిన చెడు మాటలు చేసిన చెడు పనులన్నిటినీ దేవునికి తెలియనా? అవును, వాటన్నిటిని గూర్చి దేవునికి తెలియను. కానీ ఆయన తన సంపూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతి క్షణము ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు నీ పాపముల కొరకు మరణించెను, కానీ ఆయన మృతులలో మిగిలి పోలేదు. 3వ దినమున ఆయన లేచాడు. ఆయనే మన రక్షకుడు. దేవుడు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన రక్షకుడని విశ్వసించాలని కోరుచూ ఉన్నాడు. దేవుడు నీ నుండి ముఖ్యంగా కోరుచున్న విషయం ఏమిటో నీకు తెలుసా? నీ హృదయము పూర్వక ప్రేమను ఆశించుతూ ఉన్నాడు. దేవునిని సంతోషపరిచే విషయాలు ఏమనగా నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటయే. రాజైన దావీదు బైబిల్ నందు ఒక గొప్ప దైవజనుడు దేవునిని ప్రేమించుటకు ఇష్టపడ్డాడు. ఓ ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నానని చెప్పాడు. అది దేవునికి ఆనందాన్ని కలిగించింది. రాజైన దావీదు నీవు కూడా దానిని ప్రేమిస్తే అది దేవునికి ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. నీకు సహాయపడే ఓ చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువా, నా పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించాలని ఆశించుతూ ఉన్నాను. నిన్ను గురించి ఎక్కువగా నిన్ను తెలుసుకున్నట సహాయము చేయము. నన్ను ప్రేమించుము. నా నిమిత్తము చిలువలో మరణించుటకు నీ కుమారుడైన యేసు ప్రభువును అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును పిల్లలారా, ఈ రోజుని మనము ఏమై ఉన్నాము అనంటే మనము ఏ విధంగా నేను దేవుని బిడ్డగా మారగలను అని మీరు అనుకుంటూ ఉన్నారు. అంటే మనము నీవు పాపిలని ఒప్పుకోవాలి. అంటే మనము పాపమని ఒప్పుకోవాలి. రెండోదిగా మరి నీ పాపముల కొరకు యేసు మృతి పొందాడని మనము నమ్మాలి. మూడోదిగా మనం చూసినట్లయితే యేసు యొద్దకు వచ్చి ఆయనను రక్షకుడిగా చేర్చుకో ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా, నీవు దేవుని కుమారుడు అని నా పాపముల నిమిత్తం మరణించావని నేను నమ్ముచూ ఉన్నాను. నాకు సరైన తెలిసిన విధముగా మిమ్మల్ని నా రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాను అని మనం ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు మనకి మన హృదయంలో ఆయన ఉంటాడని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ రోజును మనము నేర్చుకున్న పాఠములలో 5 పాఠాలు మనము నేర్చుకున్నాం. ఏమిటి అంటే దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని, అలాగే దేవుడు ఒక వ్యక్తి,
దేవుడు ఒక ఆత్మ, దేవుడు మహిమాపూర్ణుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ప్రేమ మయుడై ఉన్నాడు అని 5 విషయాలు మనము నేర్చుకున్నాం. పరిశుద్ధ దేవుని యొక్క బడిలో ఈ వారము మనం నేర్చుకున్న పాఠాలు. మనము అనేకమైన రీతులుగా ప్రభువుని స్తుతించాలని, దావీదును దేవుడు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో మనమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడని మనము ఆశించి దేవుని సన్నిధిలో ఎదగాలని తెలియపరుస్తూ మళ్ళీ వారు మనము దేవుని యొక్క బడిలో కలుసుకున్నాం పిల్లలు. సరేనా?